హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్యన నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా. మార్చ్ 9th నుంచి ఏప్రిల్ 9th వరకు 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నాకు. నన్ను లైవ్లో ఎవరైతే చూస్తారో బయట ఒరిజినల్గా చాలా డిఫరెన్స్ వచ్చింది అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ నాకు కూడా లైట్గా ఫీల్ అవుతున్నాను. ఇంచ్ లాస్ మంచిగా అయింది. వెయిట్ లాస్ అంటే నేను కొంచెం వెయిట్ ఉంటాను కాబట్టి ఎక్కువగా కేజెస్ తగ్గకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఒక 4-5 కేజెస్ వరకు తగ్గుంటాను. ఎందుకు అనంటే బాగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఫస్ట్ పోతుంది ఎవరికైనా, నాకనే కాదు. ఆ వాటర్ పోతుంది కాబట్టి మంచిగా ఇంచ్ లాస్ అయితే బాగా అయింది అని అనిపించింది నాకు. మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. అంటే పంచదార తినకుండా, అన్నం తినకుండా ఉంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని అనిపించింది. యాజ్ వెల్ యాజ్ మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏమీ తినకుండా ఉంటే జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది కదా. నేను ఏమీ తినట్లేదు కాదు, అన్నీ తింటానండి. అన్నం తప్ప, అన్నము స్వీట్స్ తప్ప అన్నీ తింటాను అనమాట. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే, నువ్వు అన్నం తినకపోతే నీకు హెల్త్ బాగోదు, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, ఇలాంటివి చాలా మాటలు అంటున్నారనమాట. కానీ చూడాలి. నేనైతే ఒక 6 months వరకు అన్నం అస్సలు తినొద్దు అని అనుకుంటున్నాను. 1 month సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. నేను అసలు ఏ ఫుడ్ తింటాను ఏంటి అనేది కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయాలా వద్దా అనేది చెప్పండి. ఎస్పెషల్లీ ఇది అయితే నాకు సంబంధించి నేను పర్సనల్గా ఇలా తింటున్నాను అనమాట. నాకు ఎవ్వరూ చెప్పలేదు ఇలా తిను అలా తిను అని చెప్పి. ఇది కంప్లీట్గా నా డెసిషన్. నేను నా అంతటా నేను చేస్తున్నాను అనమాట. ఇది మీరు చెయ్యండి అని అయితే నేను ఎవ్వరికీ చెప్పట్లేదు. మళ్ళీ పిన్ చేసి చెప్తున్నాను. సో అదనమాట. నేను ఎక్కువగా, నాకు బేసిక్గా హెల్దీ ఫుడ్ అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు కదా ఎవరికి. నేను కూడా అలాగే ఫ్రూట్స్ అస్సలు తినను, స్వీట్స్ బాగా తింటాను. కానీ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. కంప్లీట్గా ఫ్రూట్స్ తింటున్నాను. వెజిటేబుల్ స్టీమ్ చేసుకుంటున్నాను. అసలు నాకు నేనే షాకింగ్గా అనిపిస్తుంది. చాలామంది నేను తీసుకెళ్ళే ఫుడ్ కూడా ఆఫీస్లో బాబోయ్ ఇది తింటావా అంటారనమాట. నిజంగా వాళ్ళు అలా అన్నా కానీ నేనేం ఫీల్ అవను. ఎందుకంటే నాకు ఆ ఫుడ్ని ఆ హ్యాబిట్ చేసుకున్నాను నేను, అంతే. నిజం చెప్పాలంటే అది బాగోదు, కాకపోతే బాగానే ఉంది అని తినేస్తూ ఉంటాను అనమాట. ఎవరో ఏదో బాగలేదు అన్నారని నేను డిసప్పాయింట్ అయిపోయాయి, బాబోయ్ ఇలాంటి ఫుడ్ తింటున్నాను ఏంటి అని అలా ఏమనుకోను. నేను అలా తినాలి అని అనుకున్నాను, సో అలా తింటున్నాను అనమాట. అది నాకు మంచిదే కదండి. ఈరోజు ఫుడ్లో అయితే, లంచ్లో అయితే బేబీ కార్న్ కొంచెం ఉడకబెట్టి అవి తీసుకెళ్తున్నాను. అలాగే పుచ్చకాయ, ఇందాక చూశారు కదా, పుచ్చకాయ జాంకాయలు అవి తీసుకొని వచ్చాను అనమాట. నిన్న రాత్రి వచ్చేటప్పుడు ఆ 2 అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇవాళ సరిపోదా అంటే, నిజం చెప్పాలి అని అంటే ఇనీషియల్ డేస్లో మార్చ్ 15th 16th వరకు కూడా సరిపోయేది కాదండి. నేను తీసుకెళ్ళే ఫుడ్ బాగా ఆకలేసేసేది, తలనొప్పి వచ్చేసేది. నేను కాఫీ తాగేదాన్ని కదా, ఆఫీస్లో కూడా నేను కాఫీ తాగేదాన్ని. సో అవన్నీ మానేయడం వలన బాగా హెడేక్ వచ్చేది. తర్వాత నేను అలవాటు చేసుకున్నాను అనమాట. హెడేక్ వచ్చేది కాదు. ఎందుకు అనంటే, బాగా హెడేక్ వస్తుంది అని అనుకునేటప్పుడే నేను కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్ళేదాన్ని అనమాట. నాకు అది మంచి హెల్ప్ అయ్యింది. సో కొబ్బరి నీళ్ళు తాగేదాన్ని కాబట్టి అందులో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కదా. సో నాకు అది సరిపోయేదని అనిపించేది. పాలు, పంచదార, షుగర్, కాఫీ తాగకపోయినా కానీ నాకు మంచిగా అనిపించేది అనమాట. అట్లీస్ట్ నేను అలాగా కొన్ని రోజులు సర్వైవ్ అయ్యాను హెడేక్ తప్పించుకోవడానికి. కానీ కళ్ళు కొంచెం ఎక్కువగా కనిపించేది కాదు. మేబీ నేను ఫుడ్ తినకపోవడము వల్ల అది అంతా ఇనీషియల్ డేస్లో చాలా అయ్యింది.
కళ్ళు కనిపించట్లేదు అని అంటే బేసిక్గా నాకు సిస్టమ్ అస్తమాటు చూస్తూ ఉంటాను కదా, నార్మల్గా కొంచెం ఏం చెప్పాలి, మసకగా అలా కనిపిస్తుంది అనమాట. ఇంట్లో లైట్లు ఎన్ని వేసినా కనిపించకపోవడము అలాగా కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాను. ఇంట్లో కూడా కళ్ళజోడు పెట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయన్నమాట స్టార్టింగ్ డేస్లో. ఆఫీస్లో కూడా కంటిన్యూస్గా అద్దాలు పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మామూలుగా వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు. కాకపోతే కళ్ళు బాగా లాగినప్పుడైతే ఇప్పుడు పెట్టుకుంటాను. అది పెట్టుకోలేదు అని అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అందుకని భయం వేసి అది పెట్టుకుంటున్నాను అనమాట. సో అది నా కళ్ళ గురించి కూడా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, కళ్ళు పళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూనే ఉండాలి. అవి చూపించుకోలేదు అని అంటే చాలా ప్రాబ్లము. పళ్ళు కూడా నాకు చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది తెలుసా. పళ్ళు అని అంటే టీత్ నేను డెంటిస్ట్ దగ్గరికి కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. నాకు ఎందుకో పళ్ళతో కూడా ప్రాబ్లంగా ఉంది అని అనిపిస్తుంది. దూరంగా అయిపోయి పళ్ళు నాకు ఎక్కువ వెనకాల పళ్ళు ఉండవన్నమాట. సో ఎప్పుడు క్లీన్ చూపించుకోవడానికో ఏదో ఒక దానికి డెంటిస్ట్ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాను అనమాట. కళ్ళు కూడా అంతే, మస్క్ ఎక్కువైపోయింది అని అంటే కొంచెం కనిపించట్లేదు అలా వచ్చింది అని అంటే భయం వేసేస్తుంది అనమాట. మోరోవర్ నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పోస్టర్ లాంటిది చూశాను వాళ్ళ వాల్స్ మీద, కంటికి కూడా క్యాన్సర్ వస్తుంది అని అక్కడ ఉంది. అమ్మో ఏంట్రా బాబు, మన పార్ట్స్లో ఏది వదలట్లేదు ఈ క్యాన్సరు అనుకుని అప్పుడైతే కొంచెం భయమే వేసింది నాకు. సో అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సో అదేవిధంగా కొంచెం అప్పుడప్పుడు ఇలాగా డెంటల్ దగ్గరికి అంటే డెంటిస్ట్ దగ్గరికి, కళ్ళ డాక్టర్ దగ్గరికి ఇలా వెళ్తూ ఉంటాను అనమాట. నాట్ ఓన్లీ ఈ 2, ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మన ప్రెసెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే మనం తినే ఫుడ్స్ అలా ఉన్నాయి, వేరే వాళ్ళకి వస్తున్న డిసీజెస్ అలా ఉన్నాయి. అవన్నీ చూసి మనం కూడా భయపడిపోతూ ఉంటాం కదా. కొంచెం హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్గా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. రేపు జూలై వస్తే మేము హెల్త్ చెకప్స్ చేయించుకొని 1 ఇయర్ అవుతుంది. ఈ లోపల మళ్ళీ చేయించుకోవాలి. సో అదనమాట. మ్యాక్సిమం చాలామంది మట్టికి కంపెనీసే ఆఫర్ చేసేస్తాయి. కాకపోతే కంపెనీ ఆఫర్ చేసేటప్పుడు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అందుకని నేను అసలు మా కంపెనీ ఆఫర్ చేసే దానికే వెళ్ళను. మా పర్సనల్గా మేము చేయించుకుంటాం అన్నమాట. సో అది నా హెల్త్ చెకప్ స్టోరీ. కాకపోతే ఇలా హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడే నాకు థైరాయిడ్ ఉందని బయటపడింది. అప్పట్లో బాగానే ఉండేది, ఒక 15 years బ్యాక్ అయితే బాగానే ఉండేది. కానీ దాని తర్వాత అన్నీ కమర్షియల్ అయిపోయి డబ్బుల గురించి అలా చేస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. నాకు చాలా టెన్షన్ పెట్టింది ఒక హెల్త్ చెకప్ అయితే. అప్పటి నుంచి నాకు కంపెనీ ఇచ్చే హెల్త్ చెకప్స్ మీద అస్సలు నమ్మకం ఉండదన్నమాట. చెప్పాను కదా ఇందాక, ఈరోజు పుచ్చకాయ అలాగే కొంచెం కార్న్ ఉడకబెట్టాను, ఇవి తీసుకొని వెళ్తున్నాను లంచ్లోకి అని చెప్పి. ఈరోజైతే మంచి ఫుడ్డే తీసుకొని వెళ్తున్నాను. ఒక్కొక్కసారి అయితే పిచ్చ ఫుడ్ తీసుకొని వెళ్తానండి. అసలు నా లైఫ్ మీద నాకే విరక్తి వస్తుంది, ఏంట్రా ఇది అని అలా ఇంటర్నల్గా ఫీల్ అవుతాను. బయటకు చెప్తే మళ్ళీ మంచిగా ఉండదు కదా, అందుకని చెప్పి బేసిక్గా నేను పుచ్చకాయని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కొంచెం చల్లగా ఉంటుంది కదా తినడానికి అని చెప్పి. ఎక్కువ పుచ్చకాయ అయితే నేను రాత్రులు తింటాను. ఇది వాటర్గా ఎక్కువ ఉంటుంది కదా ఇందులో వాటర్ కంటెంట్. ప్లస్ ఇది ఏంటి అని అంటే మనము ఇది కూడా న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తుంది. ఇది అంటే మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ న్యాచురల్గానే స్వీట్నెస్ ఇస్తూ ఉంటాయి కదా, కోకోనట్ వాటర్ కూడా అలాగే. పుచ్చకాయ తింటే ఏంటి అని అంటే మనము స్కిన్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇది తిన్నప్పుడల్లా నాకు. ఎందుకు అని అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్లనో ఏంటో నేను చాలా ఎక్కువ తింటూ ఉంటాను. ఇదివరకైతే పుచ్చకాయ జ్యూస్ కూడా చేసుకుని పట్టుకుని వెళ్ళేదాన్ని ఆఫీస్కి. అసలు ఇది తాగినప్పుడు కూడా ఎంత బాగుంటుందో స్కిన్ అయితే, ఎస్పెషల్లీ ముఖం మీద చాలా డిఫరెన్స్ తెలుస్తుంది.
ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచిగా అవుతుంది అని అనిపిస్తుంది స్కిన్. చెప్పాను కదా, జుట్టు గట్ట ఊడటము, ఏమీ తినట్లేదు కాబట్టి నాకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చాలా మంచిగా ఉంది. పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉందో చూసారా. అసలు ఈ మధ్యకాలంలో పుచ్చకాయలు ఎన్ని తెచ్చుకున్నా తెల్లగా ఉంటున్నాయి. అవేమో స్వీట్గా ఉండవు, చప్పగా ఉంటాయి. అదొక చిరాకుగా అనిపిస్తుంది. అలా తెచ్చుకుని తింటే కూడా సాటిస్ఫాక్షన్ అనిపించదు. అలాంటప్పుడు దాని మీద జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసి తినడం తప్ప ఇంకేం ఉండదు. ఇలా స్వీట్గా ఉందనుకోండి, అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫైయింగ్గా తినొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పట్టుకొని వెళ్తున్నాను. చాలామంది వీటిలో గింజలు కూడా తీస్తారు. నాకు అంత ఓపిక లేదు, ప్లస్ అంత టైం కూడా లేదు గింజలు తీసి మళ్ళీ బాక్స్లో పెట్టుకుని తీసుకొని వెళ్ళడానికి. జస్ట్ ఇలా పట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. ఈ పుచ్చకాయ ఇది ఉంది కదా, అందులో నుంచి మనము ముక్కలు కట్ చేసి తీసుకెళ్ళాం కదా, ఆ తొక్కులాగా ఉంది కదా, అది ముఖం మీద అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉండి దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చల్ల నీళ్ళతో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మన ముఖము. నేను అది చాలాసార్లు ట్రై చేశాను. తల స్నానం చేసే ముందరైతే తప్పకుండా అప్లై చేస్తాను ఇప్పుడు కూడా, ఎందుకంటే జుట్టు అంతా జిడ్డు అయిపోతుంది అని అదొక ఫీలింగ్ నాకు, లేకపోతే అందుకని అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ మన ఫేస్కి, చేతులకి ట్యాన్ గట్ట పోతుంది. ఇది తింటే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో ముఖానికి రాసుకుంటే కూడా అంతే ఉంటుంది అన్నమాట.